రాజులు లేరు, రాజ్యాలు లేవు. కానీ తరాలు మారినా, యుగాలు గడిచినా వంశ పారంపర పరిపాలన మాత్రం పోవటం లేదు. ప్రస్తుతం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులన్న మాట పుస్తకాలకే పరిమితమైందన్నట్లుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి. రాజరిక పాలన పోయి కుటుంబ పరిపాలన వచ్చిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం యువతలో వస్తున్న మార్పును చూస్తే అతి త్వరలోనే ప్రజలే పాలకులు అన్న మాట నిజమవుతుందేమో అని అనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అనే యువతి ఇండిపెండెంట్గా పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లోనూ ఓ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. పేద వర్గాల ఐక్యత, అధిక జనులకు అధికారమే లక్ష్యం అంటూ ఓ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పీడితులుగా ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలను అధికారం వైపు నడిపించటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇక బానిసత్వం నుంచి విముక్తి వైపు నడిచే పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ అంటున్నారు. కాగా ఈ పార్టీ జెండాలో ఒక చక్రం, ఆ చక్రంలో 8 ఊసలు ఉంటాయి. అలాగే తమ పార్టీ నీలిరంగు జెండా పవిత్రత, స్థిరత్వం, స్ఫూర్తి, విఘ్నతకు, విశాల తత్వానికి, స్వాభిమానానికి, సగౌరవానికి ప్రతీక అని తెలియజేశారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని, దోపిడీ, ఆధిపత్య, అణచివేతపైనే తమ పోరాటమని వెల్లడించారు. ఇక తాను ఓ పదవి కోసం లేదా ఓ అవకాశం కోసం రాజకీయాల్లోకి రాలేదని చెబుతున్నారు. నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీతో అధిక జనుల కోసం పనిచేస్తానని తెలిపారు.